95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే నినాదాలతో సభ విజయవంతం. మహబూబ్ నగర్ ఎంపీగా చెల్ల వంశీరెడ్డిని గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చిట్టం పానికారెడ్డి వినతి. జాన్పహాడ్ లో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు పాల్గొన్న మాజీ మంత్రి జానారెడ్డి. భారతీయ జనతా పార్టీలో చేరిన 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు మరియు డివిజన్ కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ హోటల్లో చౌరస్తా వద్ద రోడ్ షోలో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే నినాదాలతో సభ విజయవంతం చేశారు. విధంగా మొన్ననే మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించిన మీ ఎమ్మెల్యే సోదరుడు కేపీ వివేకానంద్ గారికి, మా తమ్ముడు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారికి, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ మరి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడనే కదా మనం ఆ రోజు మీటింగ్ పెట్టింది. వచ్చిందా? ఫ్రీ స్కూటీలు వచ్చినాయా? కానీ కాంగ్రెస్ లో లూటీ మాత్రం హైదరాబాద్ లో చాలు అయింది. మళ్ళా బిల్డర్ల దగ్గర గుంజుడు, పర్మిషన్ ఇవ్వకుండా సతాయించుడు, వాళ్లకు వెన్నతోని పెట్టిన విద్య. హైదరాబాద్ లో కరెంటు కోతలు చాలు అయినాయా? చాలు అయినాయా? మరి అట్లే నీళ్ల ట్యాంకర్లు మళ్ళా కనబడుతున్నాయా? హైదరాబాద్ లో నీళ్ల ట్యాంకర్లు, మళ్ళీ ఇన్వర్టర్లు, మళ్ళీ జనరేటర్లు. ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డిది చెప్పి మరీ మోసం చేసిండు. ఆయన చెప్పక మోసం చేయలేదు, చాలా నిజాయితీగా చెప్పిండు. ఎలక్షన్లకు ముంగట్నే ఏం చెప్పిండు? ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు. మోసాయి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. 2014 में एक बहुत बड़े शख्स गुजरात से निकल के बाहर आए थे. వచ్చిండు బయటికి బడాబాయ్, ఏమన్నాడు? భాయ్యో బహనో లక్ష్మారెడ్డి గారు ఇదే మల్కాజ్గిరి పార్లమెంటు బిడ్డ, ఇక్కడనే. నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండలం కేతన్పల్లి, బాపన్పల్లి, కానుకుర్తి, మొగుల్ మడ్క, పొత్తుగుండ్ల గ్రామాలలోని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పానికారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి కోసం పాటుపడే అభిమాన నాయకుడు, ప్రజల సేవ కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధిలోని భాగస్వామ్యమైన వంశీ అన్నను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేయాలని. రెండో నంబరు తప్పకుండా మీరందరూ కూడా ఓటేయాలి. ఇంతకు ముందే మీ అందరికి చెప్పిన, పోయినసారి కూడా వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఏదైతే నీళ్ళ సమస్య మనకు ముందు నుంచి ఉందో దామరగిద్దలో, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతుల పథకం ద్వారా ఆ నీళ్ళ సమస్య అనేది తీరబోతుంది. ఆ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మన ముఖ్యమంత్రి గారు నేను అడిగిన వెంటనే ఇప్పటికే 3000 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో నారాయణపేటలో ప్రతి పొలంకి కూడా నీళ్లు రాబోతున్నాయి, ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా రాబోతున్నాయి. చెప్తున్నా చేస్తాం. రానున్న రోజుల్లో నీటి సమస్య అనేది కూడా మనకు తీరబోతుంది మన దామరగిద్దలో. మీరందరూ కూడా ఇదే విధంగా నన్ను ఆశీర్వదించండి, నా పైన ప్రేమ చూపించండి. తప్పకుండా మీ సేవల్లో ఉంటా అని చెప్పిన, ఎప్పుడైనా ఇప్పటికీ అదే చెప్తా, మీ సేవల్లో ఉంటా అని చెప్తున్నా. ఓటేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని కోరుతూ, ఎవరెవరు ఓటేస్తారో ఒక్కసారి చేయలేపాలమ్మ అందరు కూడా. అమ్మ ఓటేస్తారా? హస్తం గుర్తుకేస్తారా? ఒక్కసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఊరంతా ఏకమై చేస్తారా ఈసారి? పోయినసారి ఎంత ఇచ్చిండ్రన్న లీడు? 200 లీడ్ ఇచ్చిండ్రు పోయినసారి. ఈసారి 500 లీడ్ ఇవ్వండి. మరి ఇస్తారా? ఎవరెవరు వేస్తారో ఒక్కసారి చేయలేపాలబ్బా. మొత్తం వేపిస్తావా? చాలా సంతోషం అమ్మ. అక్కడ కూడా ఉన్నారు మీరందరు కూడా, ఇక్కడ మీరందరు కూడా వేస్తారు కదా హస్తం గుర్తుకి. నేను అడిగేది ఒకటే అమ్మ, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మీరు ఆగిండ్రు. నేను అంటున్నా కొన్ని రోజులు ఆగండి, మీ సమస్యలు ఒకటి తర్వాత ఒకటి తీర్తాయి. ఈ రానున్న ఎన్నికల్లో 13వ తారీఖు ఎన్నికలు వస్తున్నాయి. ఎండలు ఎక్కువైనాయి ముందే. అవునా? చాలా మస్తు వేడి కొడుతుంది అబ్బా. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటుగా మాజీ మంత్రి జానారెడ్డి, సిపిఎం, సిపిఐ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఏది జరిగినా పాలకవీడు మండలంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వస్తుందని, మే 13న జరిగే ఎన్నికలలో పాలకవీడు మండలం నుంచి భారీ మెజారిటీ రావాలని కోరారు. పెద్దలు రాష్ట్ర భారీ నీటిపారుదల ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వేదికను అలంకరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హర్షం. అందరూ కుర్చీలో కూర్చోండి. ఆ సీసీ రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళు కూడా దయచేసి కుర్చీలో కూర్చోవాలి. కుర్చీలు ఉన్నాయి, మీకు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేశాము. పోటీకి వస్తున్నారు. జానారెడ్డి గారి నాయకత్వానికి మనందరం పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నల్లగొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున మెజార్టీకి రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలి. పాలకీడు గ్రామ పెద్దలు రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మొత్తం మన పాలకేడు మండలంలో ఎంపీటీసీలు అందరినీ ఇక్కడ హాజరు చేశాం. ఈరోజు మనందరం కూడా ఒక గొప్ప అధ్యక్షులు, మాజీ సమితి అధ్యక్షుడిగా ఈ ప్రాంతంతో పనిచేసిన శివారెడ్డి గారు, మరి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, ఎంపీపీ మన ఎంపీపీ గోపాల్ గారు, జెడ్పీటీసీ పరిగి నియోజకవర్గం గండిడ్ కులకచెర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు 500 మందికి పైగా భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తప్పనిసరిగా రెండోసారి గెలుస్తామని, 2 లక్షల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి జరుగుతుందని, ఈ దేశానికి శ్రీరామ రక్ష బీజేపీ ప్రభుత్వమేనని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఐక్యత కృషి చేయాలన్నారు వారన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్టా పరమేశ్వరరెడ్డి, ప్రహ్లాద్ రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప, రాష్ట్ర నాయకులు గిరిమోహన్ శ్రీనివాస్, కొమరే లక్ష్మయ్య, మండల అధ్యక్షులు విజయరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని వైసీపీ ప్రచారం హోరెత్తిస్తోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ఉన్నారు. ప్రజలు ఆమెకు నీరాజనం పలుకుతున్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కొమ్మరాడ మండలం చెనఖేర్జీ, గుండాల, కోటిపాం, గంగిరేగుల వలస, దుగ్గి గ్రామాల్లోని ఆమె ప్రచారం జోరెత్తిస్తోంది. ఇక ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాలకు చేరుకున్న ఆమెకు గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని వైసీపీ అందించినటువంటి పథకాలను, చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాడు అని చెప్పి ఓదరు కొడతారు. వాళ్ళ మాటలు ఎంతసేపు పేపర్ల వరకు మాత్రమే పరిమితం. గతంలో చంద్రబాబు నాయుడు మాట ఇవ్వలేదా రైతు రుణమాఫీ చేస్తానని? గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వలేదా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని? గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వలేదా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని? ఇవన్నీ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్కన పెట్టి ప్రజల్ని మోసం చేయలేదా? ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి మేము ఇన్ని పథకాలు ఇస్తామని ఏ రకంగా చెప్తారు? ప్రజలు ఎలా నమ్మాలి? ఈరోజు ప్రజలనే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాయ మాటల్ని నమ్మట్లేదన్న నిజాన్ని తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చారు. మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంపించారు. ప్రతి ఒక్కరిని మీరే టిక్కు పెట్టండి, నేను ఇచ్చినటువంటి హామీ నెరవేర్చానా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మార్కులు వేయండి అని చెప్పి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే మేనిఫెస్టోని ప్రజలకి హామీ ఇచ్చి గెలిచి ఓట్లు వేయించుకొని పదవి వచ్చిన తర్వాత చెత్తబుట్టలో పాడేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరి మధ్య తేడా చూడండి. ఎవరు హామీ ఇస్తే నెరవేరుస్తారు, ఎవరు వస్తే పాలన బాగుంటుంది, ఎవరు వస్తే పేదవాడు బాగుంటాడు అన్నది ఆలోచించుకొని ఈరోజు మేము ఏం చెప్తున్నాం? మీకు మంచి జరిగిందని నమ్మితే, మీకు మేలు జరిగిందని నమ్మితే, మళ్ళీ జగన్ వస్తేనే సంతోషంగా ఉంటామని నమ్మితే మాకు ఓటేయండి అని నిజాయితీగా మిమ్మల్ని అడుగుతున్నాం. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ అమర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ కృష్ణానగర్ లో ఎలక్షన్ డోర్ టు డోర్ పాదయాత్ర చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పద్మారావు గౌడ్ గెలిపే ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. थोड़ा सामने आने दो, अरे पहले चार नंबर हमें वस्तु మా దగ్గర देखो नेक्स्ट ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం రాసులన్నీ తడిసి ముద్దవటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతోటి కురిసిన అకాల వర్షానికి రైతులకు అందుబాటులో ట్యాబ్బెల్ లేకపోవడంతో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతోనే ధాన్యం రాసులు నిల్వ ఉండి అకాల వర్షానికి తడిశాయని, త్వరగా కొనుగోలు చేస్తే ఈ నష్టం రాకుండా ఉండేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ప్రశాంతి, నీ అహంకారం తగ్గించుకో. ఢిల్లీలో వజ్రాలను కొనడం అంత సులువు కాదు. కోవూరులో ప్రజలను కొనటం కూడా. కోవూరు నియోజకవర్గంలో ప్రజా కోర్టులో నీకు శిక్ష తప్పదు, గుర్తుపెట్టుకో అని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగ సభలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని విమర్శించారు. డబ్బుతో నాయకుల్ని ప్రజల్ని కొంటున్నా గెలుపు నాది అని అనుకుని ఊహల్లో తేలిపోతున్నావు. మీ డబ్బు కట్లకు నాయకుల్ని కొంటున్నావేమో గాని ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డిని నువ్వు తొలగించలేవని అన్నారు. ప్రశాంతి, నీకు తెలియదు, కోవూరు వైఎస్ఆర్సీపీ అడ్డా, గుర్తుపెట్టుకో. రోజులు లెక్క పెట్టుకో. ఢిల్లీకి టికెట్ బుక్ చేసి పెట్టుకో. నవరత్నాలే జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని అన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని, మీ కూటమి వేషాల గాలాల అంతు చూస్తామని బహిరంగ సభలో నల్లపరెడ్డి ప్రసంగించారు. హీన వర్గాల కోసం వాళ్ళు పోరాటం సాగించినటువంటి మహానుభావులు ఆ యొక్క గడ్డ పైన ఈరోజు కొన్ని రాబందులు, ఇద్దరు రాబందులు, ఒక రాబందు ఎంపీ కావాలట, ఇంకొక రాబందు మీ ఎమ్మెల్యే కావాలట. అదే ఒక రాబందు పేరు వేమిరెడ్డి అయితే ఇంకొక రాబందు పేరు అశాంతి రెడ్డి అని చెప్తా ఉన్నా. ఆదమరిస్తే ఆ గద్దలు ఈ యొక్క గడ్డ మీద వాలి కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తాయి, ఆక్రమించుకుంటాయి. సామ్రాజ్యవాదానికి ప్రతీకగా వాళ్ళిద్దరికి మీకు తెలుసు. ఈ సైడ్ కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు పుడితే ఈరోజు వ్యాపారవేత్తలు, లక్షల కోట్లు గడించినటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాదులు, పేద పడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ లోక్సభకు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటా ఉన్నారు. మీరే విఘ్నులైనటువంటి మీరే, చైతన్యవంతులైనటువంటి మీరే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నేను మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి ఏమైనా చెయ్యొచ్చు అని అంటే చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు రా, దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా. అంతేగాని నీకు డబ్బు ఉందని నాయకుల్ని కొనుక్కోవచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని అంటే నీకు ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. నీకు అహంభావం ఎక్కువ, అహంకారం ఎక్కువ, పొగరు ఎక్కువ. కొంచెం అవి తగ్గించుకొని మా నాయకుల్ని కొనడం మానుకో. బాగా డబ్బు ఎత్తుకొస్తారంట, ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే, అన్యాయంగా సంపాదించిన డబ్బే. మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ కుటుంబంలో మీ గుండెల్లో ఫ్యాన్ గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెద్దమ్మ తల్లి దేవాలయంలో హీరో వెంకటేష్ కూతురు అశ్వితారెడ్డి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయ రఘురామిరెడ్డి గెలిపే కోరుతూ పూజలు నిర్వహించారు. ఇక అనంతరం ఇందిరా కాలనీ వద్ద ప్రముఖ న్యాయవాది అయిన గంగాధర్ ఆధ్వర్యంలో మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ జన సందోహంతో వారికి స్వాగతం పలిపి పుష్పగుచ్చం అందించి హారతి పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయ రఘురామిరెడ్డి హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడా భరత్, బోడా సాయి, బబ్లు, సభావత్ సుజాత, జగన్నాథం, యేసు, రాపోలు, ఆనంద్ బత్తుల, సంతోష్ నూకల, రాజ్ కుమార్, హమాలి కాలనీ నుండి సోమర్ల వినయ్, మౌనిక, కొల్లి అనిత, కాంతమ్మ, లాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారి గెలుపు కోసం వారి కోడళ్ళు అయిన సప్లిరెడ్డి గారు, అశ్వితారెడ్డి గారు ఈ రోజు నాడు పాల్గొంచ పెద్దమ్మ గుడిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వాళ్ళు అక్కడి నుంచి ప్రారంభించి వస్తున్న సందర్భంగా ప్రచార భాగంలో మేము ఇందిరానగర్ కాలనీ, హమాలి కాలనీ, లక్ష్మీదేవిపల్లి, బస్తార కాలనీ గ్రామ పంచాయతీ ప్రజలందరూ స్వచ్ఛందంగా మహిళలందరూ మా మహిళలని, వారు మా జిల్లా ఆడపడుచులని, మా ఆడబిడ్డలని సగౌరవంగా గర్వించుకోవాలని ఎదురుగా వెళ్ళి వారికి హారతి ఇచ్చి పూల సత్కారాలతో పూలమాలేసి ఘనంగా సత్కరించారు. ఎన్నికల భాగంగా వారు పిలుపు మేరకు రఘురామరెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించారు. ఇచ్చిన పిలుపుకి ఏకధాటిగా ఉత్కంఠంగా మీరు అందరూ గెలిపిస్తామని సభాముఖంగా ప్రమాణం చేయడం జరిగింది. స్వచ్ఛందంగా మీరందరూ వచ్చిన మహిళలందరూ దాదాపు సుమారు 1200 మహిళలకి ఈ సభని విజయవంతం చేసి ఘన విజయం చేసినందుకు నేను వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేమందరం కూడా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆయన మాట తీసేయకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఈ మీడియా ముందు తెలియపరుచున్నాం. జై కాంగ్రెస్, శ్రీనంద నాయకత్వం, శ్రీనంద నాయకత్వం, రఘురామరెడ్డి గారి నాయకత్వం, రఘురామరెడ్డి గారి నాయకత్వం. పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని చేగుంటలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంట తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, ఆ కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలోని చేగుంట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు యాదగిరి డిష్ రాజు, చేగుంట మండల అధ్యక్షులు అన్నం రవి, హమాలీ సంఘం అధ్యక్షులు దుర్గి నరసింహులు, మురారి, లక్ష్మణ్, సోమ, సత్యనారాయణ సింగ్, బక్కా దశరథ్, అనిల్, సండ్రుగు రవి, రాజేష్, ఖడ్గా, శ్రీను, రవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ప్రజలు కూడా నమ్ముతలేరు. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే చాలా మంది చీకొడుతున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ లో ఒక 4 లక్షల పైన మెజార్టీతో మన వెంకటరామరెడ్డి గారు గెలవబోతున్నారు. అందరూ కూడా మా దేవుడు కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ను మేము మరవలేకపోతున్నాం. ఇది బాధాకరం. మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోవడం చాలా జనం కూడా తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ రోజు జరిగిన మోసానికి ఈరోజు తెలంగాణలో 17కు 17 కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఏది కాంగ్రెస్ అంటే ఏంది, బీజేపీ అయితే మనకున్న క్యాండిడేట్ రఘునందన్ రావు చేసింది కూడా ఏమి లేదు. రఘునందన్ రావు అంటేనే ఆ ప్రచారానికి ఊళ్ళలో పోతుంటే కూడా ఉపాధి హామీ కూరల దగ్గరికి ప్రచారం పోతే వాళ్ళు కూడా చీకొడుతుర్రు. అది కూడా అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మన గెలుపు ఖాయమైపోయింది. వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమైపోయింది. కాబట్టి 5 లక్షలు కూడా దాటే అవకాశం ఉన్నది. కాబట్టి జై పెద్ద కొడుకును కోల్పోయినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు కరువు తెచ్చింది. వాడు 5,000 పింఛన్ ఇస్తామని మోసం చేసిండు. 500కు గ్యాస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వికలాంగులకు ఆరోగ్యింది, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది, రైతు బంధు ఇవ్వడం జరిగింది, రైతు బీమా ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బీమా, రైతు బంధువు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిండు. కాంగ్రెస్కు బీజేపీకి తగిన గుర్తుపాఠం చెప్తాం. ఖచ్చితంగా మేము కారు గుర్తుకు ఓటేస్తామని పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ఈ కల్లిపొల్లి మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ను కానీ బీజేపీని కానీ నమ్మమని చెప్పడం జరుగుతుంది. ఒక మాట అంటున్నాడు, రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తుండు. 4,400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని చెప్తున్నావు. ఏ విధంగా మారుస్తావు నువ్వు మార్చి చూపించాలి. అంబేద్కర్ నువ్వు అవమానించినావు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్క మాదిగలకు ఎంపీ సీట్ ఇవ్వలేదు. నీకు అడగడానికైనా కనీసం సిగ్గు స్థిరమన్నా ఉండాలని చెప్పి మేము ఈ విధంగా హెచ్చరిస్తాం. కాసాన్పల్లి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నాయని రాజగోపాల్ మరియు ఆలం శ్రీకాంత్, గ్రామ అధ్యక్షులు వై సంజీవరెడ్డి, సిహెచ్ మహేష్ జీ, మల్లేష్, పి శ్రీకాంత్ గౌడ్, గ్రామ ప్రజలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చేగుంట మండలం కసాన్పల్లి గ్రామంలో మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ప్రతి గడప గడపకు ప్రతి వ్యక్తిని కలవడం జరిగింది.
గత అసెంబ్లీ ఎన్నికలలో మేము కారుగుర్తికి ఓటేసాం, కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించినాం. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి కారుగుర్తికి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి కసన్పల్లి గ్రామ ప్రజలు ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. ఒక 100 కోట్ల రూపాయల నిధులతోటి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ ఉన్నత విద్యల కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆ 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నటువంటి వెంకటరామరెడ్డి గారు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వస్తున్నారనేది కూడా మొత్తం ఆల్రెడీ మాకంతా కూడా తెలుసు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఏం చేస్తుందనేది కూడా ప్రజలు వాళ్ళు కూడా కొంత వివరించడం జరిగింది. ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకుంటామని కసన్పల్లి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ కూడా శక్తివంచన లేకుండా నిరంతరం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటరామరెడ్డి గారిని పార్లమెంట్కు పంపించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తుంది. జై తెలంగాణ. గుర్తుకే ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాయకులందరూ కసంపల్లి గ్రామంలో మంచి ప్రజాదరణ వస్తుంది. ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మనం సీఎంగా లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఎదురవుతుందని అందరూ బాధపడుతున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మంచి మెజార్టీతో అసెంబ్లీ ఎలక్షన్లో గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా మంచి మెజార్టీతో కసంపల్లి నుంచి ఎంపీ గారికి మంచి మెజార్టీ ఇస్తామని ముక్తకంఠంగా తెలియజేస్తున్నాము. కారు గుర్తుకే, కారు గుర్తుకే, వెంకటరామరెడ్డి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, హరీష్ రావు నాయకత్వం, కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే నినాదాలతో సభ విజయవంతం. మహబూబ్ నగర్ ఎంపీగా చెల్ల వంశీచంద్రరెడ్డిని గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి వినతి. జాన్పహాడ్లో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు పాల్గొన్న మాజీ మంత్రి జానారెడ్డి. భారతీయ జనతా పార్టీలో చేరిన 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.